మీరు ఎందుకు అడుగుతారు సార్? మీరు అడగలేదు సార్. కొత్త బైక్స్ కి ఇప్పుడు హెల్మెట్ లేకపోతే అసలు బైక్ కొంచెం ఎన్నిక వస్తే ఎంత వస్తారు నేను చెప్తా ఏంది సార్. రండి. హలో అమ్మా, నేను మినిస్టర్ సవితమ్మని మాట్లాడుతున్నానమ్మా. బాగున్నారా? బండి మీరు మంచి బండి కొనిచ్చినారు. ఎంత పడింది తల్లి? 2.5 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చినావు, చాలా సంతోషం. మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు, మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు. ఏం చేద్దామంటావు? ఓనమ్మా, ఓకే, బండి ఏమో కొనిచ్చావు తల్లి. నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి, నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు. బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకొని బయటకు వచ్చే బాధ్యత నీదే. నీ కొడుకు ఆరోగ్యం కోసం చూస్తున్నావు. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బండి పంపిస్తాం, కొత్త బండి. మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు. నువ్వు కూడా ఎనకున్న కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మాట్లాడుకొని డిస్కషన్ జరగాలి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి, మా కోసం కాదు ఇది, మీ కోసం. మీ తల్లిదండ్రులు కష్టపడి బండి కొనిచ్చారు, మీరు బాగుండాలని. మీ సేఫ్టీ కోసమే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.